ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ కాకతీయకు దేశ విదేశాల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, లౌకికవాదం, బహుళత్వం మీద అక్టోబర్ 7న చికాగోలో నిర్వహిస్తున్న సదస్సులో పాల్గొనాల్సిందిగా ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు ఆహ్వానం అందింది. భారతీయ సంతతికి చెందిన ముస్లింల అమెరికా సమాఖ్య ఈ సదస్సు నిర్వహిస్తోంది. రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హరీష్ రావుకు చికాగోలో నిర్వహించే సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానం పంపింది అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ ముస్లిం ఇండియన్ సంస్థ. రాష్ట్రంలో సామాన్య, పేద వర్గాల మీద అంకిత భావంతో పనిచేస్తున్నారని మంత్రిని ఏఎఫ్ఎంఐ అభినందించింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంతో 17,000 చెరువుల్ని పునరుద్ధరించి 5 లక్షల ఎకరాల అదనపు ఆయకట్టుతో పాటు మొత్తం 15 లక్షల ఎకరాలకు మైనర్ ఇరిగేషన్ కింద సాగునీరు అందించడం గర్వించదగ్గ విషయమని ఏఎఫ్ఎంఐ లెటర్ రాసింది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మార్పు వచ్చిందని అభిప్రాయపడింది ఏఎఫ్ఎంఐ. విజన్ ఉన్న మంత్రి అంటూ హరీష్ రావును పొగిడింది. రైతులు, సామాన్య ప్రజల కోసం నిబద్ధతతో పనిచేస్తూ మిషన్ కాకతీయతో చెరువులు పునరుద్ధరిస్తున్నారని చెప్పింది. తెలంగాణ దేశానికే దిక్సూచి అవుతోందన్నది ఏఎఫ్ఎంఐ. యుఎస్లోని రాష్ట్రాల్లో స్థిరపడ్డ తెలంగాణ ప్రజల్లో చాలా మంది మీకు అభిమానులున్నారని మంత్రికి రాసిన లేఖలో ఏఎఫ్ఎంఐ అధ్యక్షులు చెప్పారు. భారత్ ఎదుర్కొంటున్న సవాళ్లు, లౌకికవాదం, బహుళత్వం మీద అక్టోబర్ 7న చికాగోలో నిర్వహిస్తున్న సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించాలని మంత్రి హరీష్ రావుకు ఏఎఫ్ఎంఐ అధ్యక్షులు రజియా అహ్మద్ లెటర్ రాశారు.